పాడరావు, నాకు వచ్చే రక్తం రావు. అందరికి ఒకటే. ఒకవేళ మనిషి సాబతుకులో ఉన్నాడనుకో, ఎంబడి ఏం కావాలి, రక్తం బ్లడ్ తక్కువైపోయింది, ఎంబడి ఈ బాబు గారి బ్లడ్ ఎక్కిపోతే సరిపోతుందంటే మనం ఆలోచిస్తాం. ఎవరి గ్రూప్ అయినా సరే, ఏ జాతి వారి రక్తమైనా సరే, నాయన రక్తం మా బాబు బతాడు నాయన అంటారు. నిజమా బతాడు? అప్పుడైతే కులము రాదు, మతం రాదు. ఇప్పుడైతే మనకి ఏమంటారు, ఏసైని నమ్ముకోండి, ఏసైని నమ్ముకుంటే నిత్యరాజ్యం అనమాట, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సింది. ప్రేమించే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రేమించి వచ్చాడు, మన కోసమే ప్రాణం పెట్టాడు, మన కోసమే శిలువలో మరణించాడు, మన కోసమే మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే నిత్య జీవము. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అదే సెలవిస్తుంది. ఏమంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఆత్మ విషయమై దినులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిని అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు. నీవేం కులం మార్చుకునే లేదు. ప్రభు పాపం చేయకుండా మానవుడు ఉన్నాడు చెప్పండి. మనం తెల్లారితే పొద్దుకుంటే ఎన్ని బూతులు మాట్లాడతాం, ఎన్ని రకాలు మాట్లాడతాం. రేపు ఏదో చచ్చిపోతే నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. వచ్చిన వాడే మహనీయుడైన యేసుక్రీస్తు. అలాంటి మహనీయుడైన యేసుక్రీస్తు చెప్తున్నారు, నీవేమి ఇంటి బంగారు అవసరం విరిగిన హృదయించుతా, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. 2 మాటలు ఇదే చెప్పాడు ప్రభు. మన అందరి కొరకు ప్రాణం పెట్టి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు వెలిచిన ప్రభు. అందుకే ఈ క్రిస్మస్ సందేశం మీ గృహం దగ్గర, ఇది గుడి ఉంది కదన్నా, ఈ పేట అంటారు సంజీవ్ నగర్ పేట. ఈ సంజీవ్ నగర్ పేటలో దేవుడు మీ ఇంటికాడ పంపించాడు మమ్మల్ని. ఎక్కడ కర్నూలు, ఇక్కడ వచ్చి చెప్తున్నామంటే మాకు మీ లెక్కనే పనులు ఉన్నాయి. కాకపోతే మేము ఒకప్పుడు కూడా మేము కూడా అనేకమైన తాగుచు తినచ్చు ఈ లోకమే శాస్త్రమని మావా గోవా గుట్టిగా హతిచాప్ గాయచాప్ హంపొడి మందు లేకుంది పోతే చుక్క లేకుంది ముద్ద పుట్టేవాళ్ళం కాదు, ముక్క లేకుంది ముద్ద పుట్టేవాళ్ళం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పాపంలో పడిపోయిన నన్ను ఆయన రక్షించాడు, వెతికి రక్షించాడు. నన్ను బాగు చేసిన దేవుడు మీ కుటుంబాలు కూడా బాగు చేస్తాడు. నా భార్య ఎంతగానో ఇన్స్పెక్ట్ తాగి వచ్చి బాగా కొట్టేవాడిని. అలాంటి నన్ను దేవుడు మార్చాడు. ఈ భూమి మీద అంతే కదా, భూమి మీద ఎవరి భార్యలు మాట వినరు, భర్తలు మాట వినరు. లోకమంతా పాపంలో పడిపోయి, కూపంలో పడిపోయి, కొట్టిమిట్టాడి ఇల్లు గుళ్ళ చేసుకొని డాక్టర్కు డబ్బు, ఒంటికి జబ్బు, ఇంటికి దుఃఖం చేసుకున్నాడు. దేవుడు యాడున్నాడని చెప్తున్నారు కదా. దేవుడు యాడున్నాడు? ఆ దేవుడు ఉంటే నాకేనా ఈ రోగం? తాగి లివర్లు పాడైపోతాయి, తాగి ఏమైపోతుంది, ఆ లోపల ఉండే బీడీలు తాగి ఊపిరితిత్తులు పాడైపోతాయి. మేము రోజు కరోనా హాస్పిటల్ సువార్త చేస్తూ ఉంటాం. ఎంతమంది కడుపులు ఉబ్బిపోయి, ఎంతమంది కాలు చేతులు ఇంటి దశపడి, అన్నా ఒగిసి పిల్లలు పాపం పెళ్ళైన పిల్లలు వాళ్ళు ఆడవాళ్ళు, అన్నా మా భర్తకి ఇలా ప్రార్థన చేయండి అన్నా. మరి ఎవరు చేశారు ఇది? దేవుడు చేశాడా? లేదు. మనిషి అంత స్వార్థంగా తాగుతున్నాడు, తింటున్నాడు, కొట్టుకుంటున్నాడు, నరుక్కుంటున్నాడు, పొడుచుకుంటున్నాడు. ఇలా పొడుచుకొని మరి జైలు పాలైపోతున్నారు. ఇదంతా ఈ భూమి మీద సాతానుడు అనగా దయ్యం చేపించే పని. దేవుడు ఏం మంచి భోజనం తిను, మంచిగా ఆరోగ్యంగా ఉండు, ఏమి మంచి నీతిగా జీవించు, మరణించిన తర్వాత నా రాజ్యంలో యుగాలు ఉండే రాజ్యంలో రా అంటున్నారు దేవుడు. ఏమన్నా ఇది ప్రభు సందేశం. ఈ చక్కని సందేశం వినండి. మీరు హృదయం మార్చుకోండి, మీ కులం మార్చొద్దు, ఏం మార్చొద్దు. తీసుకోండి, ఇది ఫ్రీ గిఫ్ట్, మీకు ఇంట్లో పెట్టుకోండి. ఇది కనీసం అంటే 200 రూపాయలు, ఇది అయినా ₹1 ఇవ్వద్దు, అది ఫ్రీ గిఫ్ట్. అన్నగా నాకు ఒక ఫోటో ఇవ్వండి. మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. మీ పేరు పేరునా? మధు. థ్యాంక్ యూ అన్న మధు. మీరు ఒకప్పుడు నేను కూడా ఇలాగే త్రాగుబోతున్నాను. దేవుడు అంటే లెక్క లేకుండా జీవించేవాడిని. నన్ను ఒక్కసారి కొట్టాడు దెబ్బ, ఆ దెబ్బ తిరుగులాని దెబ్బ. ప్రభువే నన్ను రక్షించాడు. మళ్ళా ఈ వాక్యం ఇలాగే వచ్చి చెప్పారు, ఇదే వాక్యం ఇలాగే పట్టుకున్నాను. 2003లోనే చనిపోవచ్చు నన్ను దేవుడు మళ్ళా 2025 వరకు సజీవుడుగా ఉంచాడు. స్తోత్రం. మదన. థ్యాంక్ యూ అన్న.